అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని యొక్క పుట్టుక గురించి ముందుగా తెలుసుకుందాము. 1975లో మైకేల్ అనే కోడ్ నేమ్, అంటే అది అతని అసలు పేరు కాదు, అతను ఒక ఇంటెలిజెన్స్ ఏజెంట్. ఇల్యూమినాటీ నుండి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అతను ఒక 12 మంది కార్యకర్తల బృందాన్ని తన చుట్టూ కలుపుకొని పరారయ్యాడు. ఇల్యూమినాటీ అంటే చీకటి శక్తుల వర్గంలో ఒకానొక భాగం. ఈ పరారీలో ఉన్నప్పుడు అజ్ఞాతంలో వారు న్యూయార్క్లోని అండర్గ్రౌండ్ సబ్వే సిస్టమ్ కిందన టన్నెల్ సిస్టమ్ని, అంటే సొరంగాల్ని కనుగొన్నారు. ఆ సొరంగాల్లోకి ప్రవేశించి సర్ఫేస్ నుండి మాయమైపోయారు వాళ్ళు. ఆ సొరంగాలలో రకరకాల ప్రదేశాల్లో ప్రయాణించి మరలా అందరూ అండర్గ్రౌండ్ సిస్టంలో, అంటే భూమి లోపల కలుసుకున్నారు అందరూ. అప్పుడు ఈ లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ అనేది ఆవిర్భవించింది. న్యూయార్క్ యొక్క సబ్వే సిస్టంలోనే దాని యొక్క మెయిన్ కమాండ్ సెంటర్ ఉంది. ఇప్పటికీ కూడా మైకేల్ సర్ఫేస్ మీద, అంటే భూ ఉపరితలంపై విస్తృతమైన స్పై నెట్వర్క్ అనేది ఉంది. అంటే అతనికి తెలిసిన వారు చాలామంది గూఢచారులుగా పనిచేస్తూ ఉంటారు. ఇల్యూమినాటీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న అనేక మంది మానవులు కార్యకర్తలుగా లైట్ రెసిస్టెన్స్ మూమెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. వీరిలో చాలామంది భూగర్భంలోకి వెళ్ళి ఆ సంస్థలో పనిచేస్తున్నారు. మైకేల్ మరియు వీరందరి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఇల్యూమినాటీ యొక్క పాలనని పడగొట్టి మానవాళికి అధునాతన సాంకేతికతలను ఇవ్వడం వారి లక్ష్యం. ఈ లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ యొక్క సహాయంతో ప్రజెంట్ మనం వాడుతున్న పర్సనల్ కంప్యూటర్స్ అన్నీ డెవలప్ చేయబడ్డాయి. వారి దగ్గర 1977లోనే ఆ భూగర్భ కమాండ్ సెంటర్లో అత్యద్భుతంగా అభివృద్ధి చేయబడుతున్న కంప్యూటర్లు ఆ గదిల్లో ఉండడం చూసిన వ్యక్తులైతే ఉన్నారు. ఈ లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ వారికి పాజిటివ్ సివిలైజేషన్ అయిన అగార్థన్ సివిలైజేషన్తో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే పాజిటివ్ ఆండ్రోమెడన్ గ్రూప్స్తో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. ఈ ఆండ్రోమెడాకి సంబంధించిన ఒక సిగార్ షేప్లో ఉన్న క్రాఫ్ట్ అనేది, అంటే యుఎఫ్ఓ లాంటి దాన్ని చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు. మిలిటరీ ఆర్పానెట్ నుండి ప్రజెంట్ పబ్లిక్కి ఇంటర్నెట్ డొమైన్ అనేది విస్తరించడాన్ని 1990లో వారు చాలా ప్రభావం చూపించారు. అలాగే ఈ లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ని నాశనం చేయడానికి ఇల్యూమినాటీ మరియు భూగ్రహానికి బయట వైపు ఉన్న చీకటి జీవులు 1996లో దాడిని ప్రారంభించాయి. భూగర్భ సొరంగాల్లో మరియు గుహలలో తీవ్రమైన యుద్ధాలు భౌతికంగా జరిగాయి. ఇవి లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ని దాదాపుగా నాశనం చేశాయనే చెప్పచ్చు. అగార్థాన్ని కూడా బాగా ఎఫెక్ట్ చేశాయి. అయితే డిసెంబర్ 1999 ప్రారంభంలో ప్లయిడియన్లు ప్లానెట్ ఎక్స్ మీద ఒక ఉద్యమాన్ని ప్రకటించారు. ప్లానెట్ ఎక్స్ ఇల్యూమినాటీ కంట్రోల్లో ఉండేది. అప్పటికి ఇల్యూమినాటీని ప్లానెట్ ఎక్స్ నుంచి సంపూర్ణంగా సుమారు 3 వారాల్లో పంపించి వేయడం జరిగింది. ప్లానెట్ ఎక్స్ పూర్తిగా కాంతి శక్తుల చేతుల్లోకి వచ్చింది. ఈ ప్లానెట్ ఎక్స్ నుంచి పారిపోయిన ఇల్యూమినాటీ వారు అంగారక గ్రహం, అలాగే చంద్రునిపై ఉన్న తమ స్థావరాల్లోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అనేకమైన సభ్యులు లైట్ రెసిస్టెన్స్ మూమెంట్లో ప్రవేశించి అండర్గ్రౌండ్ టనల్ సిస్టమ్స్లోకి, అంటే భూగర్భ సొరంగ వ్యవస్థలోకి ప్రవేశించడం జరిగింది. మరింతగా అందరూ ఏకీకృతమై పనిచేస్తూ ఉండేవారు. అప్పటి నుండి ఈ సంస్థని లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ అని పిలవడం జరిగింది.
2000 మరియు 2001 సంవత్సరంలో ఇల్యూమినాటి అంగారక గ్రహం మరియు చంద్రునిపై నుండి మరియు సోలార్ సిస్టంలోని వివిధ ప్రదేశాలలో ఉన్న తమ స్థావరాలన్నీ కోల్పోయాయి. ప్లయిడియన్లు మరియు ఇతర గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ దళాల సహాయంతో రెప్టీలియన్స్ని, డ్రాకోనియల్ని, రెటిక్యులన్ దళాల్ని సౌర వ్యవస్థ నుండి కూడా ఒకే టైం పీరియడ్లో తొలగించి వేయడం అనేది జరిగింది. దీనివల్ల చీకటి జీవులు చాలా ఆందోళనకి గురయ్యారు. ఆ సమయంలోనే వారు భూమి మీద 9/11 సంఘటనని తీసుకొచ్చారు. మరి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సెప్టెంబర్ 11ని ట్విన్ టవర్స్ కూలిపోవడం అనేదాన్ని తీసుకొచ్చారు. భయాందోళనని సృష్టించి భూమిని ఇంకా తమ యొక్క బల ప్రదర్శనకి ఉపయోగించుకోవడానికి. అయితే ఈ సమయంలో ప్లానెట్ ఎక్స్ గురించి కూడా కొంత తెలుసుకుందాము. ప్లానెట్ ఎక్స్ అనేది మన సోలార్ సిస్టమ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఎడ్జెస్లో ఉన్న ఒక గ్రహము. దీని యొక్క సర్ఫేస్ అనేది భౌతికంగా జీవితానికి పనిచేయదు. కానీ దాని భూగర్భంలో 1999 వరకు ఇల్యూమినాటి నియంత్రణలో ఉన్న సొరంగాలనేవి, స్థావరాలనేవి ఉండేవి. దానిపై లైట్ ఫోర్సెస్ విజయం సాధించిన తర్వాత అవన్నీ కాంతి శక్తుల చేతిలోకి వచ్చాయి. 2002లో ప్లయిడియన్లు ఆ గ్రహం తాలూకా కొలతలు, కక్ష మూలకాలు, క్యారెక్టర్స్ అనే ఖచ్చితమైన డేటాని ఇచ్చారు. ఇదంతా కూడా రాళ్లతో కప్పబడి ఉంటుంది. అలాగే మీథేన్ మంచుతో కప్పబడి ఉంటుంది. నీలి రంగుని కలిగి ఉంటుంది ఈ గ్రహం. దీని వ్యాసం 9400 మైళ్ళు మరియు దాని యొక్క వెయిట్ అనేది 0.76 ఎర్త్ వెయిట్. దీని కక్ష యొక్క సెమీ మేజర్ యాక్సిస్ 70 AU మరియు ఇంక్లినేషన్ అనేది 40 degrees ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత జపనీస్ ఆస్ట్రోనామర్ ప్యాట్రిక్ లైకావాకా రాసిన ఒకానొక కథనాన్ని బట్టి ఈ కొలతలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనేది ప్రపంచానికి తెలిసింది. దాని వ్యాసం 6200 మైళ్ళ నుండి 9300 మైళ్ళు ఉంటుందని చెప్పాడు అతను. అలాగే గ్రహం మొత్తం కూడా రాళ్లతో కప్పబడి ఉంటుంది, మంచుతో కూడా ఉంటుందని చెప్పాడు. దాని ద్రవ్యరాశి 0.3 నుంచి 0.7 భూమి ద్రవ్యరాశి మధ్యలో ఉంటుందని చెప్పాడు. అలాగే ఆ ప్లానెట్ ఎక్స్ యొక్క సెమీ మేజర్ యాక్సిస్ 100 నుంచి 170 AU మధ్య ఉంటుందని, 40 degrees వరకు ఇంక్లినేషన్ వంగి ఉంటుందని చెప్పాడు. అయితే దీని గురించి ఆస్ట్రోనామర్స్ బయటికి చెప్పకపోవడానికి కారణం ఏంటంటే చీకటి జీవులు కబాల్ అనేవారు ఈ గ్రహం గురించి, కొలతల గురించి కానీ ఇవేమీ కూడా బయటికి చెప్పకూడదని ఆంక్షలు విధించడమే, ఇంకా దీని గురించి వెతుకుతున్నాము అని ప్రచారాన్ని కంటిన్యూ చేయడమే వీటన్నిటికీ కారణం. అయితే దీన్ని గనక టెలిస్కోప్లు చూడడం తెలిసిన వాళ్ళు గనక ఆకాశంలో ఎక్కడ చూడాలి అనేది తెలిస్తే ఈ ప్లానెట్ ఎక్స్ని చాలా సులువుగా చూడవచ్చు. అయితే మరలా కబాల్ సృష్టించిన 9/11 అటాక్స్ దగ్గరికి వస్తే వారు అనుకున్నట్టు భూమి మీద మానవుల్లో గందరగోళం అనేది చెలరేగలేదు. దాని బదులుగా మాస్ మీడియా ఎలాగా తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది అనేది చాలామంది ప్రజలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది. ఇది ఒక మాస్ అవేకనింగ్ లాగా జరిగింది. ఇప్పుడు ఎలా అయితే ఈ పాండమిక్ వలన ప్రజలందరూ అద్భుతంగా మాస్ అవేకనింగ్ జరుగుతున్నదో అలాగే ఇటువంటి కొత్త అవగాహన వలన భూగ్రహంపై ఇల్యూమినాటీని పడగొట్టడానికి లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ వాళ్ళ యొక్క ప్రణాళిక అద్భుతంగా మెరుగుపరుచుకుంటూ సులువుగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం వచ్చింది. 2003 వరకు అన్ని లోతైన భూగర్భ సైనిక స్థావరాల్ని క్లియర్ చేశారు. అప్పటి నుండి రెసిస్టెన్స్ మూమెంట్ ఇల్యూమినాటీ నెట్వర్క్ లోపల 300 పైగా కార్యకర్తలు ప్రవేశించడం జరిగింది. ఈ కార్యకర్తలు మిలిటరీలోని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లోని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు.
వారు ఎవరు అనేది ఇల్యూమినాటీ వారు ఎప్పటికీ కూడా గుర్తించలేరు. 2012 జనవరి మరియు ఫిబ్రవరి ప్రారంభంలో లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ వారు ఇల్యూమినాటీ కంట్రోల్లో ఉన్న చాలా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్నే యమషిటా బంగారం అంటారు. ఇది ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే ఇది అందరూ అనుకుంటున్నట్టుగా మారియానా ట్రెంచ్లో లేదు, ఫోర్ట్ నాక్స్లో లేదు, ప్రైవేట్ రోస్చిల్డ్ విల్లాస్లో లేదు, షాటో యొక్క సెల్లార్లో లేదు, క్లోటన్ ఎయిర్పోర్ట్ కిందనున్న సొరంగాల్లో లేదు, అలాగే జ్యూరిక్లోని యూబియన్ సేఫ్లో కూడా లేదు, అలాగే జెస్యుయట్ యొక్క నియంత్రణలో కూడా లేదు. ఇదంతా ఈ బంగారం అంతా కూడా లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ యొక్క భూగర్భ గదుల్లో ఉంది. ది ఈవెంట్ తర్వాత ఇది మానవాళికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. మరియు ఈ బంగారం అంతా కూడా న్యూ ఫైనాన్షియల్ సిస్టమ్కి రిజర్వ్గా ఉపయోగపడుతుంది. అందరికీ అబండెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. 1975లో ఈ ఆర్గనైజేషన్ ఏర్పడినప్పటి నుండి ఇల్యూమినాటీ నెట్వర్క్ని పడగొట్టడానికి ఒక ప్రణాళికని రూపొందించడం అనేది జరిగింది. టైం టు టైము ఈ ప్రణాళికలో మార్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. పర్టికులర్గా ఈ ప్రణాళిక ఫిక్స్డ్ అనేది లేదు. రకరకాల మార్గదర్శకత్వంలో ఇల్యూమినాటీ యొక్క మిలిటరీని స్వాధీనం చేసుకొని ఈవెంట్ టైంలో ఏం పని చేయాలనేది లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ దగ్గర అతి గొప్పదైన ప్రణాళిక ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటుంది. లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ వారు తెర వెనకాతలే పనిచేస్తారు. మిలిటరీ వాళ్ళకి మెయిన్గా కొంత ఇంటెలిజెన్స్ డేటాని సప్లై చేస్తూ ఇల్యూమినాటీ గురించి అలాగే లాజిస్టిక్ సలహాలు ఇస్తూ, ఈ మిలిటరీ వాళ్ళు సివిలియన్ అథారిటీ అయిన ఫెడరల్ మార్షల్స్ అలాగే ఇంటర్పోల్ని వరల్డ్ వైడ్ సపోర్ట్ చేస్తూ లోకల్ లాని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ కబాల్ని అరెస్ట్ చేయడానికి అవసరమైన సన్నాహాలు చేస్తారు. 1999లో ప్లానెట్ ఎక్స్ని లిబరేట్ చేసినప్పుడు ఈ లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ అలాగే పనిచేసింది. ఆ అనుభవం వారికి ఎంతో ఉంది. వీరు ప్లైడియన్ని అలాగే గెలాక్టిక్ కాన్ఫెడరేషన్లోని ఇతర ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ జీవులందరితో ఫిజికల్ కాంటాక్ట్ అంటే టెలిపతిక్ కాంటాక్ట్ కాదు, ఫిజికల్గా వారందరినీ కలిసిన అనుభవం ఉంది. దానివలన వీరికి ప్రతి కబాల్ మెంబర్ కూడా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వారు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్కి అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఈ ఇల్యూమినాటీ వేటిని దాయలేదు. ఈవెంట్ అనేది ఒక కాస్మిక్ ఇంపార్టెన్స్ ఉన్న సంఘటన. ఇది ఎప్పుడు జరగబోతుందనేది ఏ మానవులు కూడా నిర్ణయించలేరు. విశ్వ ప్రాముఖ్యం కలిగిన సంఘటన ఇది. చీకటి జీవుల పట్టులో ఉన్న చివరి గ్రహం ఈ భూగ్రహమే. అతి తొందరలో విముక్తి కానుంది. ఈ విముక్తి ద్వారా గెలాక్సీ అంతటా కూడా కాంతి తరంగాలని ప్రసరింపబోతున్నది. ఈవెంట్కి ముందు మూల చైతన్యం నుంచి గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ద్వారా ఈవెంట్ పల్స్ అనేది ఫ్లో అవుతుంది. అప్పుడు మిలిటరీ మరియు న్యాయస్థానంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్ని సంప్రదించడానికి భూగ్రహం యొక్క ఉపరితలంపై ఉన్న 300 మంది పైగా ఉన్న లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తారు. వారందరి ద్వారా ఇవన్నీ ప్రారంభమవుతాయి. కబాల్ అరెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఇంకా మోసపుచ్చి డబ్బు కాజేయాలి అనుకునే వ్యక్తులు ఉండవచ్చు. ఎందుకంటే మానవులు దురాశ మరియు అధికారం అనే లక్షణాలు ఉండడం వలన కొంతమంది ప్రయత్నించవచ్చు. కానీ ఇవన్నీ వెంటనే నిర్మూలించబడతాయి. భూగ్రహం మీద కొంత అవగాహన వచ్చే వరకు లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ సభ్యులు తెర వెనకాతలే పనిచేస్తూ ఉంటారు. ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి గ్రహాంతరవాసులతో పరిచయాలు వచ్చిన తర్వాత మాత్రమే లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ సభ్యులు తెర ముందుకి అంటే
భూమి మీద మానవులకి పరిచయం చేయబడతారు. భూమానవుల యొక్క ప్రాస్పెరిటీ కోసం $120 ట్రిలియన్ నిధిని సృష్టించారు. అన్ని ప్రాస్పెరిటీ ప్యాకేజెస్ రిలీజ్ చేయబడతాయి. అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను కూడా విడుదల చేయబడతాయి. ఇవన్నీ కూడా గ్రహాంతరవాసుల యొక్క పరిజ్ఞానంతో నిర్మించబడినవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులచే అభివృద్ధి చెందింపబడిన 6,000 ఆవిష్కరణలు కూడా రిలీజ్ చేయబడతాయి. ఎంతో అద్భుతమైన స్వంత సాంకేతిక పరిజ్ఞానాలు కూడా ప్రవేశపెట్టబడతాయి. ఫ్రెండ్స్, ఈ సమాచారం అంతా 2012లో విడుదల చేయబడింది. ఈ ప్లాన్లో ఎప్పటికప్పుడు చాలా మార్పులు చేయబడ్డాయి. ఆ మార్పులు చాలా వరకు క్లాసిఫైడ్, బయటికి చెప్పడం అనేది జరగదు. ఈ ఆడియో యొక్క ముఖ్య ఉద్దేశం లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ గురించి ప్రజలకి ఒక అవగాహన కల్పించడమే. విక్టరీ ఆఫ్ ద లైట్.